జై శ్రీమన్నారాయణ. ప్రతి మనిషికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో కలిగి ఉంటాడు. కానీ కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాడు మాట, నడక, ఆలోచన, భావాలు ఇట్లాంటివన్నీ కూడా ఒక స్మూత్గా, ఒక మంచి ఉన్నతంగా ఉంటాయి. ఇప్పుడు ధనికుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ధనాన్ని చూసుకొని కొంచెం గర్వంగా ఉంటాడు. అలాగే రోగిగా తెలియటానికి తన లక్షణాలు ఆ రోగగ్రస్తుడై ఉంటాడు కాబట్టి ఆ లక్షణాలు తెలుస్తాయి. అలాగే ఒక పండితుడు తన లక్షణాలను కలిగి ఉన్నట్లుగా, ఆ పండిత లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన ఉంటాడో అలాగే కృష్ణ భక్తిలో ఉన్నటువంటి మహాభక్తుడు తన మాట, తన తీరు, తన ప్రవర్తన, తన ఆచరణ అన్నీ కూడా ఒక అందరికీ ఉపయోగపడేలాగా, ఒక మార్గదర్శకంగా, ఒక ఉత్తమంగా ఉంటుంది. ధర్మంతో ముడిపడి జీవించేలాగా ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇట్లాంటి తన స్థితిని, తన తాలూకు మనుగడని భక్తిభావంలోకి, ఆధ్యాత్మికంలోకి మార్చుకొని జీవిస్తే